ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 23 రోజులు కంప్లీట్ అయింది. ఈ 23 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 23 రోజుల్లో 177 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 41 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 42 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 24 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 18 కోట్లు, గుంటూరు నుంచి 22 కోట్లు, కృష్ణా నుంచి 22 కోట్లు, నెల్లూరు నుంచి 12 కోట్లు. అలా తెలుగు రాష్ట్రాల్లో 23 రోజుల్లో కల్కి సినిమా 279 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 69 కోట్లు, తమిళనాడు నుంచి 42 కోట్లు, కేరళ నుంచి 24 కోట్లు, ఇక హిందీ నుంచి 273 కోట్లు, 75 కోట్లు, 275 కోట్లు. ఇంకొక 5 కోట్లు వచ్చాయంటే RRR టోటల్ హిందీ కలెక్షన్స్ని క్రాస్ చేస్తుంది. ఇక ఓవర్సీస్ నుంచి 252 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 23 రోజుల్లో 998 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకొక 2 కోట్లు వస్తే 1000 కోట్లు అవుతుంది. ఈరోజు శనివారం వచ్చే కలెక్షన్స్తో 1000 కోట్ల మార్క్ క్రాస్ అవుతుంది. అంటే ప్రొడ్యూసర్లు 1000 కోట్లు 3 వారాలకే వచ్చాయని పోస్టర్ వదిలారు పోయిన వారమే. బట్ ట్రేడ్ ప్రకారం ట్రాక్ చేసిన కలెక్షన్స్ ప్రకారం ఇంకా 2 కోట్లు కావాలి. అంటే ఈ రోజుతో అంటే 24 రోజుల్లో 1000 కోట్ల మార్క్ అందుకుంటుంది. ఇక ఈ 998 కోట్ల గ్రాస్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి అంటే థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను తెలంగాణలో 88 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు కొంటే 88 కోట్లు వచ్చాయి. అంటే 23 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తెలంగాణ వరకు. రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్ల కొంటే 20 కోట్ల 50 లక్షల షేర్ వచ్చింది. మరో 6.5 కోట్ల షేర్ రావాలి రాయలసీమలో హిట్ అవ్వడానికి. అంటే మరో 13 కోట్లు గ్రాస్ రావాలి. ఇది కష్టమే. నాకు తెలిసి ఈ 4వ వారంలో మరో 50 లక్షల షేర్ వస్తుందంటే 21 కోట్లు వస్తాయి. ఒక 6 కోట్లు ప్రొడ్యూసర్లు రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకు ఒప్పందం ప్రకారం వెనక్కి ఇచ్చేయాలి. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్లకు కొంటే 20 కోట్ల 90 లక్షలు వచ్చాయి. ఇంకో 10 లక్షల షేర్ రావాలి. ఈ వీకెండ్లో ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక సోమవారం నుంచి కొద్దిగా లాభాలు తీసుకుంటుంది సినిమా. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది. మరో 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. కొద్ది కష్టమే. ఈ 2 కోట్లు కూడా ప్రొడ్యూసర్లు వెనక్కి ఇచ్చేయాలి. డిస్ట్రిబ్యూటర్లకి ఒప్పందం అదే జరిగింది. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది. మరో 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. మరి వస్తుందా, వెనక్కి ఇస్తారా అనేది చూడాలి. గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది. మరో 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 కోట్లకు కొంటే 11 కోట్ల షేర్ వచ్చింది. మరో 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు కొంటే 6 కోట్ల షేర్ వచ్చింది. మరో 1 కోటి షేర్ రావాలి లేదా 2 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమాని 168 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు 178 కోట్ల షేర్ వచ్చింది. 178 కోట్ల 50 లక్షలు వచ్చింది. అంటే 10.5 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. తెలంగాణలో విపరీతంగా లాభాలు తీసుకుంది. ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవుతుంది. అవన్నీ చోట్ల వెనక్కి ఇచ్చేస్తారు ప్రొడ్యూసర్లు డబ్బులు వెనక్కి డిస్ట్రిబ్యూటర్లకి. ఇక రాయలసీమలోనే ఒక 6 కోట్లు అయితే వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లకి ఒప్పందం ప్రకారం. బట్ ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా క్లీన్ హిట్ అయింది. ఇక కర్ణాటకలో 25 కోట్లకు ఉంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 34.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 9.5 కోట్ల లాభాలతో ఇక్కడ సూపర్ హిట్ అయింది. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్లకు ఉంటే 21 కోట్ల షేర్ వచ్చిందంటే 5 కోట్లతో హిట్ అయింది ఇక్కడ తమిళనాడులో. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్లకు కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చిందంటే 6 కోట్లకు 6 కోట్ల లాభం, అంటే డబుల్ బ్లాక్ బస్టర్ ఇక్కడ. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్లకు కొంటే ఇక్కడ 137.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 52.5 కోట్ల లాభాలతో ఇక్కడ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు మేజర్గా అమెరికాకి 70 కోట్లకు కొంటే ఇక్కడ 126 కోట్ల షేర్ వచ్చింది. అంటే 30 + 26 56 కోట్ల లాభాలతో ఇక్కడ బ్లాక్ బస్టర్ అయింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 23 రోజుల్లో 510 కోట్ల షేర్ వచ్చింది. అంటే 140 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సినిమా బడ్జెట్ 620 కోట్లు. ఇక ఈరోజు వచ్చే కలెక్షన్స్తో 1000 కోట్లు మార్కు దాటుతుంది. అంటే ప్రభాస్ కెరియర్లో ఇది 2వ 1000 కోట్ల సినిమా.
7 ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలి 2 మొదటిసారి 1000 కోట్లు దాటింది గ్రాస్ పరంగా. అండ్ ఆ సినిమా 1800 కోట్లు కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు మళ్ళీ ప్రభాస్కి అంటే 7 ఏళ్ల తర్వాత మళ్ళీ 1000 కోట్ల సినిమా పడింది. అంటే 2 1000 కోట్ల సినిమాలు ఉన్న ఏకైక హీరో సౌత్ ఇండియాలో ఒక ప్రభాస్ మాత్రమే. ఇక నార్త్లో షారుఖ్ ఖాన్కి రీసెంట్గా 2 1000 కోట్ల సినిమాలు వచ్చాయి, ఒకటి జవాను ఒకటి పఠాను. సో వీళ్ళిద్దరి మన ఇండియాలో 2 1000 కోట్లు గ్రాస్ ఉన్న హీరోలు. ఇక ఈ 4వ వారంలోకి ఎంటర్ అయింది కల్కి సినిమా. ఇప్పుడు థియేటర్లు వచ్చేసి బాగానే ఉన్నాయి, ఇంకా 1000 థియేటర్లలో నడుస్తుంది సినిమా. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 1600 థియేటర్లో 4వ వారంలో ఉంది. సో కలెక్షన్స్ ఇంకా బాగా వస్తాయి. ఇక 1050 ఇంకొక 50 కోట్లు వచ్చిందంటే అంటే ఆల్రెడీ ఈ సినిమా 1000 కోట్లు రాకముందు అంటే మన యానిమల్ సినిమాని క్రాస్ చేసింది గ్రాస్లో, టోటల్ గ్రాస్లో. ఇప్పుడు పఠాన్ సినిమాని క్రాస్ చేయాలి. పఠాన్ సినిమా 1051 కోట్లు గ్రాస్ ఉంది. సో ఇంకో 50 కోట్లు వస్తే పఠాన్ని క్రాస్ చేస్తుంది. మరి అది క్రాస్ అవుతుందా లేదా అనేది చూడాలి. అది మన ప్రభాస్ కల్కి సినిమా 23 రోజుల్లో 998 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 510 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 140 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఇక ఈరోజు శనివారం వచ్చే కలెక్షన్తో 1000 కోట్లు అఫీషియల్గా క్రాస్ అవుతుంది. ఓకే, బాయ్.